మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, కిడ్నీ వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది రిప్లేస్మెంట్ కోసం అని చెప్పి కొంతమంది అయితే జీవనాల్లో అప్లై కూడా చేసుకుంటున్నారు, మాకు కిడ్నీస్ కావాలని చెప్పి. అంటే తీవ్రతరం అయిపోయింది సమస్య, ఏజ్ తో సంబంధం లేకుండా. అంటే రీజన్ ఏంటి సార్, ఎందుకు ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇప్పుడు కిడ్నీ పాడవుతుందంటే ఎందుకు లాస్ట్ స్టేజ్ వరకు వాళ్ళకి తెలియట్లేదు, అంటే ప్రాణాంతకం అయ్యేదాకా తెలియని పరిస్థితి. దీనికి రీజన్ ఏంటి? అంటే ముందుగా ఏమన్నా గుర్తించొచ్చా మన కిడ్నీ ప్రాబ్లంలో ఉంది అనేది ఒక మనిషికి తెలుస్తుందా అసలు? జనరల్గా నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో తెలీదు. అంటే కిడ్నీలో ఇప్పుడు ఒక 5% 10% కిడ్నీ పనిచేయడం కష్టంగా ఉందనుకుందాం. ఓకే, క్యాజువల్గా మనం దాన్ని రికగ్నైజ్ చేయలేము. అంటే సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండవా సార్? ఈవెన్ కిడ్నీ డాక్టర్కి కూడా తెలియదు. ఓ మై గాడ్. ఓకే. ఎప్పుడైతే కాస్త కిడ్నీలో నెఫ్రాన్స్ కానీ డ్యామేజ్ కొంచెం అయ్యి దాని ఫంక్షన్ కాంప్రమైజ్ అవుతుందో, అంటే కాంపెన్సేట్ చేయలేని స్థాయికి వచ్చేసింది అంటే ఇంకా దాన్ని ఇంకా నేను అది పడలేకుందనమాట. క్రియాటినిన్ లెవెల్ పెరగటం కానీ, జిఎఫ్ఆర్ లెవెల్స్ తగ్గటం కానీ, లేదా పాదాలు వాపులు కానీ స్టార్ట్ అవుతాయి. ఇది స్టార్ట్ అయితే కానీ కిడ్నీ అనే క్వశ్చన్ మార్క్లోకి రారు. ఇప్పుడు చూడండి, ఒక కిడ్నీ తీసేస్తే కూడా ఒక మనిషి హ్యాపీగా బతకగలుగుతున్నాడు కదా. అంటే ఏమని అర్థం? 50% కిడ్నీ ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా మీ రిపోర్ట్స్ బాగుంటాయని కూడా అంటున్నాగా. సో చూడండి, అందుకే కిడ్నీస్ చెడిపోయే వరకు తెలియట్లేదు. అయితే ఇంక చెడిపోయినాక చూసుకుందాం, అది రాంగ్. మళ్ళీ అవును, పాలు పొంగొచ్చి పొయ్యిలో పోయి వాసన వచ్చినాక చూసుకుందాం అంటే కుదరదు. బట్ మీకు ముందుగా తెలుసుగా, ఇంకా కొన్ని క్షణాల తర్వాత ఏమవుతుందో తెలుసు కాబట్టి ముందే మీరు దాన్ని ఏదో చేస్తారు కదా. సో కిడ్నీస్కి ఎటువంటి పనులు కష్టం, అది ఎందుకు ఫిల్టరేషన్ కష్టపడుతుంది, ఎటువంటి మనం జీవనశైలిలో ఉంటే, ఎటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉంటే కిడ్నీ హ్యాపీగా పనిచేసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రైమ్ మినిస్టర్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. 100 years ఉన్నారు తను. సో 100 years అంటే తను ఒక మంచి జీవనాన్ని గడిపినట్టుగా మనం భావించవచ్చు కదా. సో ఒక మంచి జీవన శైలిలోనే ఉన్న కాడికి తను క్షేమంగా ఉండిందని మనం అనుకోవచ్చు కదా. ఎటువంటి తను కూడా అది ఇట్ వాజ్ న్యాచురల్ డెత్, అది పెద్ద హాస్పిటల్లో ఉండి ఏదో ఇబ్బందుల పాలల్లో కాదు కదా. అంటే మనం గమనించాల్సింది ఇక్కడ, మన తాతలు ముత్తాతలు మన జేజమ్మలు కూడా 80 90 95 100 వరకు బతికారు. చాలామంది బతికారు, అందరికీ తెలుసు మనకి. సో వాళ్ళు ఎటువంటి ఆహార విధానాలు పాటించారు, ఎటువంటి స్ట్రెస్ లైఫ్, అంటే ఎంతవరకు వాళ్ళు స్ట్రెస్ దేని స్ట్రెస్గా తీసుకున్నారు. వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని స్ట్రెస్గా తీసుకోలేదే. ఏది స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ హ్యాండిల్ చేసుకున్నారు. సో ఏది ఎంత అనేది మైండ్ వైజ్ కానీ బాడీ వైజ్ కానీ చాలా వరకు వాళ్ళకి దే న్యూ అనమాట. అంటే ఈ కిడ్నీ ఇష్యూ రావడానికి మెయిన్ ఎక్కడ సార్ ప్రాబ్లం? ఫుడ్డేనా ప్రాబ్లం? అంటే ఇప్పుడు ఫుడ్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు అన్నిటికీ జీవన శైలి అంటున్నాము అంటే, జీవన శైలిలో ఫుడ్ ఒక భాగం అయిపోయింది. మనిషి ప్రతిదానికి ఉన్నదానికి లేనిదానికి ఆవేశపడటం, ఆందోళన పడటం, ఏం జరుగుతుందో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి ప్రయారిటీగా. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఆ స్ట్రెస్లో కూడా, ఇప్పుడు ఒక ఉద్యోగాని కోసం వెయిట్ చేస్తున్నాడు ఒక అబ్బాయి, ఆ స్ట్రెస్ లెవెల్ ఉంటుంది కదా, అదంతా కిడ్నీకి ఇబ్బందే పడుతుంది. లేదా ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అక్కడ ఒక 2 అమ్మాయిలు ఉన్నారు, వీడిని చూస్తున్నారా చూడట్లేదా, వీడి గురించి ఏమనుకుంటున్నారు వీడు ఆలోచిస్తూ ఉంటే కూడా కొంచెం టైం తర్వాత చూస్తే 2 సార్లు యూరిన్ పోయిచ్చు ఉంటాడు. అంటే లోడ్ పడింది కదా అంటున్నా. చూడు ఎంత సింపుల్ థింగ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు పరీక్షలు వస్తున్నాయి, సరదాగా చదువుకోండి, మంచిగా మార్కులు తెచ్చుకోండి, నువ్వు ఎంత బాగా చదువుకుంటే అన్ని మార్కులు వస్తాయి. బట్ ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఇన్ని మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలని చదువుతున్నాడు కదా. సో వాడికి స్ట్రెస్ స్టార్ట్ అయిపోయింది కదా అక్కడ. బట్ అక్కడ కిడ్నీ ప్రాబ్లం ఏం రాదు. తర్వాత ఒక 10 20 30 సంవత్సరాల తర్వాత అబ్బాయికి ఎంత వయసు ఉంటుంది అలా అంటున్నా. సో ఇది జనరల్గా అనుకుంటున్నాం. తర్వాత వచ్చేది వాటర్. మనం ఎంతవరకు మంచి వాటర్ తాగుతున్నాం, ఒక రోజులో మనకు అవసరమైనంత వాటర్ తాగుతున్నామా, అది నేను చెప్పేది. ఎక్కువగా వాటర్ తాగండి అనే పాయింట్ గురించి కాదు. నువ్వు తాగాల్సిన కనీసం వాటర్ ఎంత తాగుతున్నావు, ఇక్కడ డెఫినెట్గా మీకే తెలుసు ఆన్సర్స్. ఎంతమంది ఎంత వాటర్ తాగుతున్నారు ఈరోజు? మన పిల్లలు చూడండి, 8th 9th 10th ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు 1 లీటర్ వాటర్ తాగుంటే గొప్ప. అంటే వాష్రూమ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, అంటే అందుబాటులో బాత్రూమ్లు ఉండట్లేదు. మేడం, ఒకప్పుడు వాష్రూమ్సే లేవు స్కూళ్ళల్లో.
ఆయన కూడా మంచిగా ఇప్పుడు వాటర్ ఎక్కడ తాగారు, పడితే- పోయి పోసుకొని వచ్చారు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారుగా, వాళ్ళ కిడ్నీ నుండి బాగానే ఉన్నాయిగా. అవును. అంత ఫెసిలిటీస్ పెరిగినా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బేసిక్స్ అనేటివి బేసిక్స్ అండి. మీరు ఎంత కంఫర్ట్ లైఫ్లో ఉండిండొచ్చు, అంటే కానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలంటే అంటే ఎక్కువ అంటే అట్లీస్ట్ తీసుకోవాల్సిన మోతాదు తీసుకోవాలి కదా. తాగుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చింది మనకు ఈ రిఫైన్డ్ ఫుడ్స్ ద్వారా, అంటే ఎప్పుడైతే ఆహార పదార్థం నిల్వ ఉండటానికి మనం ప్రయత్నిస్తామో ఉంచటానికి, అందులో వాడే ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి వ్యతిరేకమే. ఇప్పుడు జ్యూసులు కానించి, సాఫ్ట్ డ్రింక్స్ కానించి, మిగతాటివి ఇప్పుడు ఎనీథింగ్ మీరు ఆ రూపంలో మాట్లాడితే మనం చిప్స్ మాట్లాడచ్చు, బిస్కెట్లు మాట్లాడచ్చు, ఏ ఫుడ్ అయినా నిల్వ ఉండటానికి చేసే ప్రయత్నం ఫ్యాక్టరీలో, ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్, ఎంతో 1%, 2% కిడ్నీకి అది ఎత్తేయటానికి, అంటే తద్వారా పడిన భారాన్ని క్లీన్ చేయడానికి కిడ్నీకి ఎక్స్ట్రా వర్కే. అది మీరు అది మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక దీపావళి పండుగ వచ్చింది, మర్నాడు పొద్దున్నే ఆ పేపర్స్ అన్నీ ఎత్తేయాలంటే ఎంతమంది పని చేయాలి? అట్లా కిడ్నీ కూడా కష్టపడుతుంది పని చేయడానికి. అవంతే ఆ వ్యర్థ పదార్థాలు అనవసరమైన అన్నిటిని తీసి మళ్ళీ బయటపడేయాలంటే. ఇప్పుడు ఉదాహరణకి మొన్న కొత్త సంవత్సరం కదా, దాదాపు హైదరాబాద్లో 3.5 lakhs ఆన్లైన్ ఆర్డర్స్లో బిర్యానీలు ఆర్డర్ వచ్చున్నాయి. 3 నుంచి 3.5 లక్ష ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం చెప్తున్నాం. ఇంకా ఇన్ హౌస్ డైనింగ్ గురించి కాదు ఇది. హోటల్లో వెళ్ళి కూర్చొని తిన్నది, ఇంట్లో చేసుకున్న గురించి కాదు. ఓన్లీ టేక్ అవేస్, అది కూడా ఒక మేజర్ కంపెనీ ఇది. మనం ఇంకా మామూలు చిన్న ఇంకా అందులో లేవు. దాదాపు 2 to 2.5 crores ఆఫ్ వర్త్ ఆఫ్ లిక్కర్ సేల్ అయింది అది ఒక 24 hours 36 hoursలో. అంటే ఇదంతా కన్సంప్షను కొన్ని వేల కిడ్నీస్కి, అంటే అంతమంది మనుషుల కిడ్నీస్ అని కష్టపడ్డాయనేగా, ప్రెషర్ పడినట్టు ఇదంతా క్లీన్ చేయాల్సిందేగా. మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ఇవి స్పెషల్ డేస్ కదా వీటికి తీసుకుంటారు, అంటే ఒక్క రోజుకే ఇంత ఉంటుందా ఆ ప్రెషర్ అనేది అని అంటే ఏం చెప్తారు? అంటే కామన్ అర్థమైందండి. మళ్ళీ కూడా ఓకే, ఈ ఒక్క రోజుతో ఎటువంటి ఇబ్బంది లేదనుకుందాం, బట్ ఇలాంటి ఒక్క రోజు మీకు మళ్ళీ నెక్స్ట్ ఒక 3 months తర్వాతనా, పోనీ 1 month తర్వాతనా ఓకే అనుకుందాం. కానీ కొంతమంది వీక్లీ వన్స్ ఇలా తీసుకుంటున్న వాళ్ళు, వీక్లీ వన్స్ అన్నా కూడా పర్వాలేదు అనుకుందాం, ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ థ్రైస్ అయిపోయింది కదా. ఓకే, అది మేజర్. చాలా మందిలో ఇప్పుడు ఉదాహరణకి డైలీ డ్రింక్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందండి. వీక్లీ ట్వైస్ థ్రైస్ చాలా మంది తీసుకుంటున్నారు. వీక్లీ వన్స్ తీసుకుంటాం ఓకే అనుకుంటే, మరి వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారుగా. అదేవిధంగా నాన్ వెజ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, లేదా బయట వెళ్ళి ఫుడ్ తినటం కానీ వీక్లీ వన్స్ అంటే ఓకే అండి. మనం ఇంట్లో ఫుడ్ ఉండి కూడా నువ్వు బయట తిని ఇంట్లో ఫుడ్ వేస్టేజ్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా అని మనం ఈ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంట్లో నీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంట్లో తినకుండా మనము బయట తీసుకుంటున్నాం కదా. అండ్ బయట తీసుకుంటున్న ఫుడ్లో హెల్తీ ఫుడ్ చేయటం కష్టం అండి. మనం వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం కోరుకుంటున్నది రాంగ్ చాయిస్. అతను అలా చేయలేరండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇడ్లీలు చట్నీలు బయట తినేవాళ్ళం అనుకుందాం. చట్నీ ఎంతసేపు ఉంటుందంటే గంట లేట్ అయితే చట్నీ పుల్లబడిపోతుందిగా. ఇప్పుడు మన మంచి మేజర్ సిటీస్లో ఇప్పుడు తిరుపతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ కొన్ని మేజర్ టిఫిన్స్లో మనం వెళ్ళి చూస్తే కంటిన్యూస్గా చట్నీ అప్పటికప్పుడు వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఏదో ఉదయం 5 గంటలకు తయారు చేసేసిన చట్నీని 8 o'clock వరకు ఉంచరు, చేస్తూ కంటిన్యూస్గా ఎందుకు, అది ఫ్రెష్గా వాళ్ళకు ఇవ్వాలనేది పాయింట్ అక్కడ. సో ఇప్పుడు అది కార్పొరేట్ అయింది అనుకుందాం, అది కార్పొరేట్ క్యాటరింగ్ అనుకుందాం. అది నిల్వ ఉండటానికి, ఆ ఫ్రెష్నెస్ని మెయింటైన్ చేయడానికి, ఆ తాజాదనాన్ని మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి ఇంకా చేయాలి కదా నెక్స్ట్. అవన్నీ మళ్ళీ మనకు కిడ్నీకి ఇబ్బందే కదా. సో ముఖ్యంగా కిడ్నీలు అనగానే మన లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆహారం, అలాగే వాటర్, ఇవన్నీ కూడా. ఎయిర్లో మనకు వెళ్ళే పొల్యూటెంట్స్ కూడా అవి మళ్ళీ చివరికి వెళ్ళేది బ్లడ్ లేకే కదా. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం, మన పీల్చుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ని లంగ్స్ మళ్ళీ తీసుకొని బ్లడ్ లేక్ ఇస్తే బ్లడ్ లేకే కదా మళ్ళీ వచ్చింది. అండ్ ఆ బ్లడ్నే కదా మళ్ళీ ఇవి ప్యూరిఫై చేస్తున్నాయి. సో మనం గాలి పీల్చుకోవటం, పద్ధతిగా పీల్చుకోవటం, మన బ్లడ్లో మంచి ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కూడా కిడ్నీస్కి ఈజీగా ఉంటుంది వర్క్. సో మన పొల్యూషన్ కూడా. సో ఇదంతా ఒక పెద్ద డిస్కషన్ ఇది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు న్యాచురల్ లైఫ్ స్టైల్లో ఉండండి. అన్వాంటెడ్ థింగ్స్ మనకి అవాయిడ్ చేసుకుందాం తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప. వాటికి వ్యామోహం వద్దు మనకి. ఆర్టిఫిషియల్గా మనకి తృప్తినిచ్చేటివి, సంతృప్తిని కలిగించేటివి మనము వీలైనంత వరకు
తక్కువ చూపు చూద్దాం వాటి మీద. న్యాచురల్గా మనం పొందగలిగిన వాటి మీదనే మనము లైఫ్ని ఆనందించడానికి మనం ప్రయత్నిస్తూ, సో సుఖం కానివ్వండి, క్షేమం కానివ్వండి, ఎటువంటిదైనా కూడా ఇలా చేసినట్లయితే కిడ్నీస్కి లోడ్ అనేది తగ్గుతుంది కాబట్టి కిడ్నీ యొక్క లైఫ్ అనేది న్యాచురల్గా బాగుంటుంది కాబట్టి. సో నెంబర్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్ అంటే ఇప్పుడు కిడ్నీస్లో స్టోన్ కానించి, కిడ్నీ ఫెయిల్యూర్ కానించి, కిడ్నీ డయాలిసిస్ కానించి, ఇట్లా చాలా ప్లస్ అన్వాంటెడ్గా ఓవర్ కౌంటర్ వాడుతున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా కిడ్నీస్కి చాలా డ్యామేజ్ చేస్తాయి. ఊర్లలో చూస్తాం కదా, ఊర్లలో కదా ఇక్కడ కూడా అన్ని ఉన్నాయి, కానీ ప్లేసెస్లో మేజర్గా అయితే ఈ నొప్పి వస్తుందని కానీ ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తూ ఉంటారు, రిపీటెడ్గా వాడేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు 10లో దాదాపు 2-3 పేషెంట్స్ అడుగుతారు, సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము పారాసిటమాల్ కానీ ఇది మేము కొనుక్కొని వాడుకోవచ్చు కదా అంటారు. సార్ మీరు కొనుక్కొని వాడుకోవచ్చు, బట్ ఆ వాడాల్సిన సందర్భం ఏంటి, ఎందుకు వాడాలి అనేది మీరు చూసుకోండి. అది వేసుకుంటే మీకు బాగుంది కదా అని కాదు ఆడ పాయింట్. అసలు ఎందుకు వేసుకుంటున్నారు అనేది పాయింట్. నిజంగా అంత సివియారిటీ ఉందా? ఇప్పుడు ఉదాహరణకి కామన్గా ఇప్పుడు మైల్డ్ హెడేక్ ఉంటుంది. ఆ హెడేక్ దేనికి, ఏదో చిన్న ఒత్తిడి వల్ల కానీ, లేకుంటే ఇంకేదన్నా మెడ నొప్పి వల్ల కానీ, లేదా మెడ టైర్డ్ అయిపోవటం వల్ల కానీ అనుకుందాం. సో హెడేక్కి మళ్ళీ ఫస్ట్ ఇమీడియట్గా పోయి వేసుకునేది హెడేక్ ట్యాబ్లెట్, ఓవర్ కౌంటర్ దొరుకుతుంది. అలాగే ఎన్నో కొన్ని కోట్ల మంది అన్వాంటెడ్గా తీసుకుంటున్నారు. అవసరమైన వాళ్ళ గురించి మనము అనట్లేదు, అవసరం తప్పదు, వాళ్ళు ఎలాగ వాడాలి, ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆపర్చునిటీ లేదు, అదే దారి. అన్వాంటెడ్గా చాలా ఎక్కువ కూడా యూసేజ్ అయిపోతుంది. పారాసిటమాల్ కామన్గా వాడతాం. ఏదైనా కూడా లివర్కి లోడే. మనం వాడే ప్రతి మెడిసిన్, ఈవెన్ మనం వాడే బి కాంప్లెక్స్ కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, మనం ఏదైతే ఓవర్ కౌంటర్గా మనము పర్వాలేదులే సేఫ్ అనుకుంటాం కదా, ప్రతిదీ కూడా కిడ్నీ ద్వారా వెళ్లాల్సిందే, ఫిల్టర్ అవ్వాల్సిందే. లివరు కిడ్నీని బైపాస్ చేయడం అనేది చాలా పెద్ద పని. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ అండి, నమస్తే.